భారత భద్రతా సంస్థల రహస్య చర్యలేదేనా ఇదంతా? ఇటీవలి కాలంలో లష్కరే తోయిబా అనే పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ నేతలపై జరుగుతున్న దాడులు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఎవరికీ ముందుగా సమాచారం లేకుండా ఒక్కొక్కరిగా కీలక ఉగ్రవాదులు లక్ష్యంగా మారిపోతుండడం చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ లోని మత్లీ పట్టణంలో లష్కరే కీలక నాయకుడైన సైఫుల్లా ఖలీద్ అనూహ్యంగా హత్యకు గురయ్యారు. హఫీజ్ సయీద్ కి అత్యంత సన్నిహితుడైన ఈ ఖలీద్ ను గుర్తు తెలియని వ్యక్తులు తల, ఛాతిలో కాల్చి చంపారు. ఈ హత్యకు బాధ్యత ఎవరిది? ఇది స్థానిక అంశమా లేదా గోప్యంగా సాగిన అంతర్జాతీయ ఆపరేషన్లో భాగమా అనే విషయం ఇప్పటికీ తెలియని వాస్తవం. ఈ ఘటన తర్వాత లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడైన అమీర్ హంజా లాహోర్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుపాకీ కాల్పుల కారణంగా గాయపడ్డానని అనుమానాలు వచ్చినా దర్యాప్తులో అలాంటి ఆధారాలు లేవన్న నివేదికలు బయటపడ్డాయి. అయినా హంజా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని సమాచారం. అమీర్ హంజా లష్కరే తోయిబా స్థాపన సమయంలో కీలక పాత్ర పోషించాడు. హఫీజ్ సయీద్ కి దగ్గరి మిత్రుడిగా నిధుల సేకరణ, ఉగ్రవాదుల నియామకం మరియు ఉగ్రవాద ప్రసంగాల రంగాల్లో చురుకుగా ఉన్నాడు. అమెరికా సహా అనేక దేశాల్లో అతనిపై ఆంక్షలు విధించబడ్డాయి. ఆయన రాసిన పుస్తకాల్లో ఉగ్ర భావాజాలాన్ని ప్రచారం చేశాడు. సైఫుల్లా ఖలీద్ పూర్వంలో అనేక ఉగ్రదాడుల్లో కీలకంగా పాల్గొన్నవాడు. 2006లో నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై, 2005లో బెంగళూరు ఐఐఎస్సి దాడిలో, అలాగే 2008లో ఉత్తరప్రదేశ్లోని సిఆర్పీఎఫ్ శిబిరంపై దాడుల వెనుక ఇతనే ప్రధాన సూత్రధారి. నేపాల్ ద్వారా లష్కరే కార్యకలాపాలకు నాయకత్వం వహించిన ఖలీద్ పాకిస్తాన్కు తిరిగి చేరి మళ్లీ కార్యకలాపాల్లో ప్రవేశించాడు. ఇటీవల లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో తీవ్రమైన అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా వారి ముఖ్య నేతలు ఖలీద్ మరియు మరో కీలక కమాండర్ అనుమానాస్పద పరిస్థితుల్లో హతమయ్యారన్న వార్తలతో ఆ సంస్థలో కలకలం రేగుతోంది. వీరిపై జరిగిన దాడులకు ఎవరు బాధ్యత వహించారనే ప్రశ్నకు స్పష్టత లేకపోవడమే కాకుండా దాడులు ఎంత ప్రణాళికాబద్దంగా జరిగాయన్న దానిపై తీవ్ర పరిశీలన కొనసాగుతోంది. లష్కర్ నేతృత్వం దీనిని భారత్ వర్గాలు జరిపిన రహస్య ఆపరేషన్ గా అనుమానిస్తోంది. కొంతకాలంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన చర్యలలో పాక్ ఆధారిత ఉగ్రవాద నేతలు వరుసగా లక్ష్యంగా మారుతున్నట్టు సమాచారం. మొన్నటి ముజఫరాబాద్ దాడుల్లో హఫీజ్ సయీద్ కొడుకు తల్హా సయీద్ తో పాటు 5గురు లష్కరే కమాండర్లు మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. పహల్గాం దాడి తర్వాత హఫీజ్ సయీద్ పంజాబ్ ప్రావిన్స్ లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ దాడుల వెనుక విదేశీ మద్దతు లేదా అంతర్గత కుమ్మక్కై ఉన్నాయా అన్న సందేహాలు ఊపందుకున్నాయి. అప్పుడే మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. భారత్ తాలిబాన్తో గాఢంగా చర్చలు జరిపిన అంశం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా వంటి ప్రాంతాల్లో తాలిబాన్, పాకిస్తాన్ మధ్య వాగ్వాదం కొనసాగుతుండగా భారత్ ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాల్ని బలపరచడంపై దృష్టి పెట్టింది. ఏప్రిల్ 28న భారత సంయుక్త కార్యదర్శి ఆనంద్ ప్రకాష్ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అంతకుముందే తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధులు పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించడం గమనార్హం. ఈ నేపథ్యంలో గతంలో సీఐఏకు చెందిన సారా ఆడమ్స్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఆమె భారత్ తాలిబాన్ నెట్వర్క్ ను ఉపయోగించి పాకిస్తాన్లోని ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటుందని చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకప్పుడు తాలిబాన్ కాబుల్ ను స్వాధీనం చేసుకున్నప్పుడు పాకిస్తాన్ భారీగా సంబరాలు జరిపినా ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు చేదుగా మారాయి. శరణార్థుల విషయంలో పాక్ చేపట్టిన చర్యలతో తాలిబాన్ అసంతృప్తిగా మారింది. ఇదే సమయంలో భారత్ ఆఫ్ఘాన్ పై దౌత్య ప్రణాళికలు మొదలుపెట్టి పాక్ తో తాలిబాన్ మధ్య ఉన్న శూన్యతను నింపేందుకు ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై పూర్తిస్థాయి నిరోధక చర్యలతో పాటు వ్యూహాత్మకంగా తాలిబాన్ తో సంబంధాలు మెరుగుపరుస్తోంది. ఇది పాక్ కు ఇబ్బందికర పరిణామంగా మారుతోంది. పైగా తాలిబాన్ కూడా భారత్ వైపు మెరుగైన అభిప్రాయాన్ని ప్రదర్శించడం వల్ల పాక్ మరింత ఒత్తిడిలో పడుతోంది. ఈ పరిణామాలు చూస్తే సీఐఏ మాజీ ఏజెంట్ చేసిన వ్యాఖ్యలు అంత హేయంగా తీసేయలేని పరిస్థితి ఏర్పడింది. ఖలీద్ వంటి కీలక ఉగ్రవాదులు హతమయ్యే స్థాయికి తాలిబాన్ మద్దతుండడం పూర్తిగా మినహాయించలేవన్న అభిప్రాయాన్ని నిపుణులు వెలిబుచ్చుతున్నారు. పాకిస్తాన్లోని టెర్రర్ క్యాంపులపై దాడులు జరపడం సాధారణ చర్య కాదు. అందుకు అక్కడి పరిస్థితులను బాగా అర్థం చేసుకునే వర్గాల మద్దతు అవసరం. భారత్ ఎంచుకున్న వ్యూహం అది కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ హత్యలు, దాడుల వెనుక భారత్ భద్రతా దళాల ప్రమేయం ఉందా అనే ప్రశ్న ప్రస్తుతం పెను సందేహంగా మారింది. పాకిస్తాన్ దర్యాప్తు సంస్థలు దీనిపై విచారణ జరుపుతున్నప్పటికీ నిజాలు బయటపడే అవకాశాలు చాలా తక్కువ. దుండగులెవరు, ఎందుకు ఈ దాడులు అనే ప్రశ్నలు ఇంకా అనుమానంగా మిగిలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ప్రత్యేక ఆపరేషన్లు సాగిస్తున్నాయా అనే చర్చ మళ్లీ ముదిరింది. దాడుల పద్ధతి చూస్తే అత్యంత ఖచ్చితంగా నిశ్శబ్దంగా నిర్వహించబడిన ఆపరేషన్లలా కనిపిస్తున్నాయి. లష్కరీ నాయకత్వంలోని పెద్ద పెద్ద తలకాయలు ఒక్కొక్కరిగా టార్గెట్ అవుతున్న తీరును బట్టి చూస్తే ఇది సాధారణ ఘటన కాదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.